ఈ వీడియోలో మనం స్వరూప విస్తరణం గురించి నేర్చుకుంటాము. డైలేషన్ ఇంట్రడక్షన్. ముందు వీడియోలో మనం దృఢ రూపాంతరణ గురించి నేర్చుకున్నాం. అంటే ఒక ఆకారాన్ని రూపాంతరం చెందించినప్పుడు దాని యొక్క ఆకారం మరియు పరిమాణం మారవు. వాటిలోని 3 రకాలను చూసాము. అయితే ఈ వీడియోలోని మనం అదృఢ రూపాంతరణ గురించి నేర్చుకుంటాము. అంటే ఒక ఆకారాన్ని రూపాంతరం చెందించినప్పుడు దాని యొక్క ఆకారం ఒకేలా ఉన్నప్పటికీ కూడా పరిమాణము అనేది మారుతుంది. దీంట్లో మనం విస్తరణ గురించి నేర్చుకుంటాము. అయితే ఒకసారి మనం దృఢ రూపాంతరణలోని రకాలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మొదటిదేంటి? స్థానాంతరణము. అంటే ఇక్కడ చూడండి, ఒక త్రిభుజం ఉంది. దీన్ని మనం ఈ విధంగా జరిపాము అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? త్రిభుజం అనేది 3 యూనిట్లు కుడివైపుకు జరపడం జరిగింది. ఒకవేళ దీన్ని మనం ఈ విధంగా జరిపాము అనుకోండి, ఇక్కడ ఏమైంది? త్రిభుజాన్ని 2 యూనిట్లు పైకి జరపడం జరిగింది. అయితే ఈ విధంగా జరిపినప్పుడు వీటి యొక్క ఆకారం కానీ పరిమాణం కానీ మారలేదు. ఇక్కడ ఏం చేసాం? మనం కేవలం ఒక స్థానం నుంచి మరొక స్థానంకు మాత్రమే మార్చాము, ఒకే దిశలో సమాన దూరం వరకు. కాబట్టి దీన్ని ఏమంటాము? స్థానాంతరణము అని అంటాము. రెండవది ఏంటి? భ్రమణము. అంటే ఇక్కడ చూడండి, ఒక త్రిభుజం ఉంది కదా, దీంట్లోని మనం ఈ బిందువును కేంద్రంగా చేసుకొని సవ్య దిశలో ఈ త్రిభుజాన్ని 45 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి. అప్పుడు త్రిభుజం అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. అవునా? అంటే ఇదేమవుతుంది? భ్రమణము అవుతుంది. అంటే ఏంటి అంటే ఒక ఆకారాన్ని ఏదో ఒక బిందువును కేంద్రంగా చేసుకొని సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ కొంత కోణంతో మనం తిప్పాము అనుకోండి, దాన్ని ఏమంటాము? భ్రమణము అంటాము. మూడవది ఏంటి? పరావర్తనము. అంటే ఇక్కడ ఒక త్రిభుజం ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రేఖను తీసుకుందాం. ఈ త్రిభుజాన్ని రేఖకు ఎదురుగా అద్దంలో కనిపించే విధంగా మనం మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా అనేది ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా ఏర్పడ్డాన్ని మనం ఏమంటాము? పరావర్తనము అంటాము. దీంట్లో రేఖకు పైన ఉన్న త్రిభుజము మరియు కింద ఉన్న త్రిభుజాన్ని చూడండి, 2 కూడా సమాన దూరంలో ఉంటాయి. దీన్ని మనం పరావర్తనము లేదా ప్రతిబింబం అని కూడా అనవచ్చు. అయితే ఇప్పుడు మనము అదృఢ రూపాంతరణ గురించి నేర్చుకుంటాము. అంటే ఏమిటి? దీన్ని రూపాంతరణ చెందించినప్పుడు ఆకారం ఒకేలా ఉన్నప్పటికీ పరిమాణము అనేది మారుతుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇదే త్రిభుజాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకొని ఏదో ఒక బిందువును కేంద్రంగా చేసుకొని దీన్ని పరిమాణాన్ని ఈ విధంగా పెద్దదిగా చేద్దాం. లేదు అంటే ఈ త్రిభుజాన్ని మనం ఈ విధంగా చిన్నదిగా చేద్దాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పెద్దదిగా చేయడము లేదంటే చిన్నదిగా చేయడము. దీన్ని ఏమంటాము అంటే స్వరూప విస్తరణము లేదా విస్తరణ అంటాము. దీన్ని ఇంగ్లీష్లో డైలేషన్ అంటాము. అంటే ఏంటి అంటే ఒక ఆకారాన్ని దాని ఆకారాన్ని మార్చకుండా ఒక కేంద్ర బిందువును ఆధారంగా తీసుకొని పెద్దదిగా లేదా చిన్నదిగా చేయడాన్ని విస్తరణ లేదా స్వరూప విస్తరణం అని అంటాము. దీంట్లో ఏంటంటే పరిమాణం అంటే సైజ్ అనేది మారుతుంది, పెద్దగా అవడము లేదా చిన్నగా అవడము. అలాగే అసలు ఆకారం మరియు కొత్త ఆకారం స్వరూప ఆకారాలు అవుతాయి అని మనం చెప్పచ్చు.